వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. ముందుగా ఒక వీడియో చూపిస్తా చూడండి. देखिए ये बहुत असहाय फैसला है और ऐसा फैसला है जिसने 7000 साल पुरानी रिवायत को बिल्कुल तार तार करके रख दिया है। ये मस्जिद कोई आज की मस्जिद नहीं है। हजारों साल से इसमें नमाज होती रही, बीच में किन्हीं कारणों से बंद हो गई थी। 2003 में इसी एएसआई ने जिस एएसआई की रिपोर्ट पर जो है इसमें हिंदुओं को इजाजत दी गई है, इसी एएसआई ने लिख कर दिया था कि नहीं यहाँ नमाज होगी, इधर पूजा होगी, इधर नमाज होगी। वही एएसआई आज जो है रिपोर्ट बना रही है कि नहीं ये तो हिंदू है, हिंदू मंदिर है। हालांकि वहां पर कुरान की आयतें साफ तौर से लिखी हुई हैं, लेकिन उनको कोई मीडिया दिखाने को तैयार नहीं है। बस 2-4 चिन्ह बना दिए गए हैं। उन बने हुए चिन्हों को दिखाकर जो है, और कुछ चीजें ऐसी हैं जो मिलती जुलती हैं, उनको लेकर जो है इस तरह के फैसले कोर्ट दे रहा है। ये बड़ी दुर्भाग्यपूर्ण बात है। सवाल ये है सबसे बड़ा कि कई बार सुप्रीम कोर्ट के जजों ने सरकार से ये गुहार लगाई है कि हमारे पास जजेस कम हैं, 3.5 करोड़ केस पेंडिंग हैं, हमें कुछ जज दिए जाएं ताकि हम इन केसों को फाइनल कर सकें। कैसे वक्त मिल जाता है ऐसी एप्लीकेशंस को इंटरटेन करने का कि फला मस्जिद में सर्वे करा लो, फला मस्जिद की हौज की जांच करा लो, फला मस्जिद की हौज में शिवलिंग मिल गया है। ये सारी चीजें जो है कहीं ना कहीं नफरत को जन्म देने वाली हैं। मुसलमानों को कहीं ना कहीं डिग्रेड करने के लिए, इस्लाम और मुसलमान को बदनाम करने के लिए इस तरह के फैसले आते हैं, इस तरह की बातें होती हैं। हम इस फैसले को सुप्रीम कोर्ट में चुनौती देंगे और इंशाल्लाह हमें भरपूर उम्मीद है सुप्रीम कोर्ट से कि ये फैसला पलटा जाएगा और फिर से कमाल मौला मस्जिद में नमाज शुरू होगी। देखिए, మధ్యప్రదేశ్ హైకోర్టు ఇండోర్ బెంచ్ ధార్లోని చారిత్రాత్మక భోజ్శాల ప్రాంగణాన్ని పూర్తిగా హిందూ దేవాలయంగా, అంటే వాగ్దేవి సరస్వతీదేవి ఆలయంగా ప్రకటిస్తూ సంచలన తీర్పునిచ్చింది. ఈ విషయం అందరికీ తెలిసిందే. అయితే గతంలో ముస్లింలకు అక్కడ నమాజ్ చేసుకోవడానికి ఇచ్చిన అనుమతులను కోర్టు రద్దు చేసింది. దీనిపై ముస్లిం మత పెద్దలు ఇస్తున్న ప్రకటనలను చూస్తుంటే విన్నారు కదా, నవ్వాలో ఏడవాలో అర్థం కావట్లేదు. ఆ ఆలయ ప్రాంగణంలో వేల సంవత్సరాలుగా నమాజ్ జరుగుతోందని, కోర్టు ఇచ్చిన తీర్పు 7000 సంవత్సరాల నాటి సాంప్రదాయాన్ని ఉల్లంఘించిందంటూ మౌలానా రషీదీ విచిత్రమైన ప్రకటనలు చేస్తున్నారు. 7000 సంవత్సరాల నాటి సాంప్రదాయాన్ని ఉల్లంఘించిందని విచిత్రం. నిజంగా దీన్ని నవ్వాలా ఏడవాలా మీరే చెప్పండి. అరే అబద్ధాల మౌలానా, ఒకసారి చరిత్ర తెలుసుకో. గతంలో సీఎం యోగి ఆదిత్యనాథ్ గారు అన్నట్లు కనీసం 1400 సంవత్సరాల క్రితం వరకు అసలు ఇస్లాం అనేది ఉనికిలోనే లేదు. పోనీ ఒక 2000 సంవత్సరాల క్రితం వచ్చింది అనుకుందాం. అందులోనూ భారతదేశంలో ఉన్న మీ పూర్వీకులంతా ఒకప్పుడు రామ్లాల్, కిషన్ లాల్ లాంటి హిందువులే. మీరు కేవలం కొన్ని వందల సంవత్సరాల క్రితమే మతం మారారు. పరిస్థితి ఇలా ఉంటే దేశంలో అసలు ఇస్లాం పుట్టక ముందే, అంటే వేల సంవత్సరాల క్రితం నుంచి భోజ్శాల్లో నమాజ్ జరుగుతోందని చెప్పడం శతాబ్దపు అతి పెద్ద హాస్యాస్పదమైన జోక్ కాక మరేంటి? అంటే ఇస్లాం పుట్టక ముందు నుంచే నమాజ్ జరుగుతుందా? తెలివి ఉందా? అసలు తెలివి లేదా? ఇలా ఎలా మాట్లాడగలుగుతారు? నాకైతే అర్థం కావట్లేదు. మరి దీన్ని చూసి నవ్వాలా ఏడవాలా? మీరే కామెంట్ చేయండి. జై హింద్, జై భారత్. అండ్ మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి 3 ఛానల్స్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేసి షేర్ చేస్తూ మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అండ్ ఆర్థికంగా రోజు రిక్వెస్ట్ చేస్తూనే ఉన్నామండి. ఆర్ వాయిస్కి మీ చేయుత చాలా 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 అవసరం. ఆర్థికంగా అనేక సమస్యల్లో ఉంది ఆర్ వాయిస్ ఈరోజు. దాన్ని ఆ సమస్యల నుంచి బయటపడేయటం కూడా మీరే చేయగలుగుతారు. కాబట్టి ప్లీజ్ మీకు తోచిన సహాయాన్ని చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టండి. సహాయం చేయాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.